హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక కొత్త అర్నింగ్ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇందులో వచ్చేసి మీకు ఇన్స్టెంట్గా పేమెంట్ అయితే వచ్చేసింది. అండ్ సైన్ అప్ బోనస్ కింద మనకు అమౌంట్ కూడా అయితే వస్తుంది. అండ్ రెఫర్కి వచ్చేసి మనకు 20 రూపీస్ నుంచి సో అప్ టు 100 రూపీస్ వరకు ఎంతైనా రావచ్చు. సో మనకు ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అన్లిమిటెడ్ రెఫర్ ట్రిక్ కూడా చెప్తాను. ఆ ట్రిక్ యూస్ చేసుకుంటే మీకు 100%గా సో అన్లిమిటెడ్ రెఫర్ చేసుకుని ఈజీగా మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. దాని డైరెక్ట్గా మీరు మీ యొక్క పేటీఎం బ్యాంక్స్లో కానివ్వండి, లేదంటే ఫిజికల్ బ్యాంక్స్లో కానీ మీరు ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. అది కూడా మనకు పేమెంట్ ఇన్స్టెంట్గా అయితే వస్తుంది. విత్ లైవ్ పేమెంట్ ప్రూఫ్ అయితే చూపిస్తాం కాబట్టి సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. మీకే టోటల్ ప్రాసెస్ అయితే అర్థమైతే అవుతుంది. అండ్ అంతకంటే ముందు ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో ఒకవేళ లింక్ వర్క్ అవ్వకపోతే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో టెక్నికల్ యువవన్ అని సెర్చ్ అయిన మన ఛానల్ అయితే వస్తుంది. అక్కడి నుంచి కూడా మన ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఓవరాల్గా ఈరోజు చెప్పే అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. ఆ అప్లికేషన్ నేమ్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. ఎఫ్పే అనేది మనకు అప్లికేషన్ నేమ్. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో వన్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ని అయితే ఓపెన్ చేయండి. వన్స్ ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఏంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సింపుల్గా ఇక్కడ మీకు సైన్ అప్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సైన్ అప్ అని అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ సైన్ అప్ అని అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత లాస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. అండ్ తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్, సో మీరు ఎవరిదైతే యూస్ చేస్తున్నారో ఆధార్ కార్డ్, సో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క పాస్వర్డ్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇన్వైట్ కోడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మీకు మస్ట్ అండ్ షూర్గా అయితే ఎంటర్ చేయాలి కాబట్టి కింద డిస్క్రిప్షన్లో ఒక ఇన్వైట్ కోడ్ అయితే ఇచ్చింటాను. అండ్ పక్కన స్క్రీన్ పైన ఇక్కడ అయితే కనిపిస్తుంటుంది. ఆ రెఫర్ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అలో చేసి సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ పైన అలో చేసి ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత సో ఇందులో వచ్చేసి మీకు సైన్ అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. అండ్ సైన్ అప్ బోనస్ కింద మీకు 10 రూపీస్ అయితే వచ్చేసాయి. అండ్ ఎక్స్ట్రాగా అమౌంట్ రావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క అకౌంట్ వచ్చేసి యాక్టివేట్ అవ్వడానికి సింపుల్గా మీరు కేవైసీ అయితే చేయాలి. అండ్ ఒక యాడ్ మనీ అయితే చేయాలి. సింపుల్గా మీరేం చేస్తారంటే ఇక్కడ 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కేవైసీ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో కేవైసీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏదైనా ఒక బ్రౌజర్ అయితే సెలెక్ట్ చేసుకొని చెప్తుంది. మీరు సింపుల్గా క్రోమ్ బ్రౌజర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో వన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్కి వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క కోడ్ అయితే మీకు సపరేట్గా ఒక కోడ్ అయితే వస్తుంది. సో ఇదే కోడ్ కాకుండా ఒక కొత్త యూనిక్ కోడ్ అయితే వస్తుంది. ఆ కోడ్ వచ్చేసి ఇక్కడ ఎంటర్ అయితే చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో సో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ అయితే చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ ఓటీపీ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు షేర్ కోడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఒక 4 డిజిట్ ఒక పిన్ అయితే జనరేట్ అయితే చేసుకోండి. ఎందుకంటే సో మనం విత్డ్రా చేసేటప్పుడు ఒక ఎంపిన్ అయితే అడుగుతుంది కదా, సో అలా మీరు ఒక 4 డిజిట్ ఒక కోడ్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏదైతే మీరు ఆధార్ కార్డ్ ఇచ్చారో దానికి ఒక లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో సో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత విత్ ఇన్ సెకండ్స్లో మనకు సో కేవైసీ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. వన్స్ ఇక్కడ కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఇలా అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు సింపుల్గా యాడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సో సింపుల్గా మీరు ఇక్కడ 100 రూపీస్ అయితే ఎంటర్ అయితే చేయండి. 100 రూపీస్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ మనీ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీరు సో ఒక 100 రూపీస్ అయితే ఇందులో వచ్చేసి ఇన్వెస్ట్ చేయాలి. సో 100 చేసిన అమౌంట్ ఏదైతే ఉందో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ దాన్ని డైరెక్ట్గా మీరు విత్డ్రా కూడా చేసుకోవచ్చు. ఎలాంటి ట్యాక్స్ అయితే రాదు మనకు, అంటే ఎలాంటి ట్యాక్స్ పోదు. సో ఎంతైతే మీరు విత్డ్రా చేస్తారో అంత అమౌంట్ అయితే మీ యొక్క బ్యాంక్లో అయితే క్రెడిట్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీ యొక్క పేమెంట్ మెథడ్ అయితే సెలెక్ట్ చేసుకొని చెప్తుంది. సింపుల్గా మీరు ఏదైనా ఒక పేమెంట్ మెథడ్ అయితే సెలెక్ట్ చేసుకొని సో ఒక 100 రూపీస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో వన్స్ ఇక్కడ 100 రూపీస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ వ్యాలెట్లో వచ్చేసి ఇక్కడ 100 రూపీస్తో పాటు ఎక్స్ట్రాగా 10 రూపీస్ అయితే వచ్చేసాయి. సో టోటల్గా 110 రూపీస్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు మీ యొక్క అకౌంట్ వచ్చేసి యాక్టివేషన్ అయితే అయింది. తర్వాత ఇక్కడ నుంచి మీరు రెఫర్ చేసుకున్నా కానీ రెఫర్ అమౌంట్ వచ్చేసి మీకు యాడ్ అయితే అవుతుంది. సో మీరు సింపుల్గా రెఫర్ చేసుకోవడానికి ఇక్కడ 3 డాట్స్ అయితే కనిపిస్తుంటాయి. 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ ఇక్కడ 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే రెఫర్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీ యొక్క రెఫర్ కోడ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మీరు మీ యొక్క రెఫర్ కోడ్ సింపుల్గా ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే రెఫర్ చేసుకోవచ్చు. సో మీరు ఎవరికైతే రెఫర్ చేసింటారో సో అతను మీ లింక్తో జాయిన్ అయ్యి అతను కూడా రెఫర్ కోడ్ ఎంటర్ చేసి కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత ఒక 100 రూపీస్ యాడ్ చేస్తే మీకు అందులో నుంచి సో ఒక రెఫర్ అయితే కౌంట్ అయితే అవుతుంది. సో ఒక రెఫర్కి మనకు 20 రూపీస్ నుంచి
అండ్ అప్ టు 100 రూపీస్ వరకు ఎంతైనా రావచ్చు. సో నాకైతే వచ్చింది ఇక్కడ క్లియర్గా చెప్తాను చూడండి. సో ఇక్కడ రిపోర్ట్లో అయితే వచ్చి చెక్ చేద్దాం. సో రిపోర్ట్లో వెళ్ళి చెక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రెఫర్కి ఎంత అమౌంట్ వస్తుందో అనేది మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈరోజు వచ్చేసి ఇక్కడ ఒకసారి 21 రూపీస్ అయితే వచ్చింది, ఇంకోసారి 29 రూపీస్ అయితే వచ్చింది. అండ్ నిన్న ఎవరైతే ట్రై చేశారో సో వాళ్ళు వచ్చేసి సో ఒక్కొక్కసారి మనకు 63 రూపీస్ కూడా వచ్చింది, అండ్ 49 రూపీస్ కానివ్వండి, అండ్ 52 రూపీస్ కానీ కూడా అయితే వచ్చేసింది. అండ్ లాస్ట్ నిన్న ఎవరైతే ట్రై చేశారో వాళ్ళకి 100 రూపీస్ అయినా బోనస్ అయితే వచ్చింది. సో అందుకోసమే ఎవరైనా కానీ టెలిగ్రామ్లో జాయిన్ కాలేదో సో మస్ట్ అండ్ షూర్గా టెలిగ్రామ్లో కూడా జాయిన్ అయితే కానీ, ఎందుకంటే మనకు చిన్న లూట్స్ వచ్చేసి సో కొంత టైం వరకు మాత్రమే ఉంటాయి కాబట్టి సో ఆ టైం యూజ్ చేసిన టైం మీరు అంటే ఆ టైంలో మీరు యాప్ని యూజ్ చేసుకుంటే 100% ప్రాఫిట్ కూడా అయితే ఉంటుంది. సో మీకు అప్ టు వచ్చేసి పర్ రెఫర్కి 20 రూపీస్ నుంచి 100 రూపీస్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో నిన్న 68 రూపీస్ కూడా అయితే వచ్చింది, 49 కానివ్వండి, 53 కానివ్వండి, 41 రూపీస్ వరకు కూడా అయితే వచ్చేసింది. కాబట్టి సో ఈజీగా ప్రాఫిట్ అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ అమౌంట్ ఏదైతే ఉందో సో దీన్ని మీరు అంటే మీ ఫ్రెండ్స్కి మీ దగ్గర మీ ఫ్యామిలీ మెంబర్స్లోనే ఒక 4 or 5 మెంబర్స్ యొక్క ఆధార్ కార్డ్స్ అయితే ఉంటాయి కదా. సో ఒక్కొక్క మొబైల్లో ఒక్కొక్క యాప్ డౌన్లోడ్ చేసుకుంటే సో మీ యొక్క రెఫర్ లింక్ జనరేట్ చేసుకొని సో వేరే మొబైల్లో షేర్ చేయండి. వేరే మొబైల్లో షేర్ చేసిన తర్వాత సో మీ యొక్క రెఫర్ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకున్న తర్వాత కేవైసీ కంప్లీట్ చేసుకుని ఒక 100 రూపీస్ యాడ్ చేసుకుని దాన్ని డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు మీరు తర్వాత వెంటనే. సో మీకు ఇన్స్టెంట్గా ఒక రెఫర్ అయితే కౌంట్ అవుతుంది. అలా మీరు ఎంతమందికి రెఫర్ చేయగలుగుతారో సో అంతమందికి రెఫర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అమౌంట్ విత్డ్రా చేసుకోవాలనుకుంటే సింపుల్గా ఇక్కడ పే అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. పే పైన అయితే క్లిక్ చేయండి. పే పైన అయితే క్లిక్ చేసిన తర్వాత యూపీఐ కానీ, ఎఫ్పే కానీ, అటు అకౌంట్ బ్యాంక్ అకౌంట్ కానీ సో ఇలా మనం ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా మీరు యూపీఐ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో యూపీఐ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ యూపీఐ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఇక్కడ పేటీఎం అయితే సెలెక్ట్ చేసుకున్నా. పేటీఎం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సో నా యొక్క యూపీఐ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేశాను. వన్స్ ఇక్కడ ఎంటర్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మీకు నేమ్ అయితే అడుగుతుంది. సింపుల్గా నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసేసాను. వన్స్ ఇక్కడ నేమ్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సో 12 రూపీస్ అయితే మన యొక్క వ్యాలెట్లో అయితే ఉంచుకొని తర్వాత మిగతా అమౌంట్ అయితే మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ప్రజెంట్ నా దగ్గర వచ్చేసి 41 రూపీస్ అయితే ఉంది. సింపుల్గా నేను వచ్చేసి ఒక 29 రూపీస్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ రిమార్క్స్ అయితే సో మీరు ఏదైనా ఒక రిమార్క్ అయితే పెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నేను యువరాజ్ అని పెట్టుకుంటున్నా. దాని తర్వాత సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఎంపిన్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. సో ఇక్కడ ఎంటర్ అయితే చేసేసేయండి. సో ఇక్కడ ఎంటర్ అయితే చేసిన తర్వాత ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే సో ఇక్కడ ట్రాన్సాక్షన్ పెండింగ్ అనేది వచ్చింది. బట్ ఏంటంటే మనకు పేమెంట్ అయితే ఆల్రెడీ నాకు వచ్చేసింది. యూ హ్యావ్ రిసీవ్డ్ 29 రూపీస్. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే మనకు మినిమం విత్డ్రా జస్ట్ 12 రూపీస్ అయితే ఉంచుకొని మీ యొక్క వ్యాలెట్లో మిగతా అమౌంట్ అయితే విత్డ్రా అయితే చేసుకొని 29 రూపీస్ అయితే నాకు వచ్చేసింది. అండ్ నెక్స్ట్ దానికంటే ముందు ఒక విత్డ్రా కూడా చేశాను 230 రూపీస్. సో దానికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. అండ్ డేట్ కూడా చెక్ చేసుకోండి, 2 మార్చ్. అండ్ టైం కూడా చెక్ చేసుకుంటే 11/3 అయితే వచ్చింది. సో 230 రూపీస్ అయితే విత్డ్రా చేసిన 230 రూపీస్ అయితే నాకు ఇన్స్టాంట్గా పేమెంట్ అయితే రిసీవ్ అయింది. సో ఆల్రెడీ నేను ఇప్పుడు మీకు లైవ్గా ఇక 29 రూపీస్ అయితే విత్డ్రా చేసి చూపించాను. అది కూడా మీకు ఇన్స్టాంట్గా వచ్చిందో లేదో మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ టైమింగ్ కూడా చెక్ చేసుకోండి, 3:03కి అయితే వచ్చేసింది. సో 100% పేమెంట్ అయితే వస్తుంది. అండ్ పర్ రెఫర్కి మనకు 30 రూపీస్ అంటే 20 రూపీస్ నుంచి అప్ టు మనకు 100 రూపీస్ వరకు వస్తుంది. కాబట్టి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై అయితే చేయండి. 100% మీకు పేమెంట్ అయితే వచ్చేసింది. ఒకటి మీకు మీ యొక్క రెఫర్స్ వచ్చేసి కౌంట్ కావాలి అనుకుంటే కంపల్సరీగా మీరు ఒక 100 రూపీస్ అయితే యాడ్ మనీ అయితే చేసుకోవాలి. సో యాడ్ మనీ చేసుకున్న అమౌంట్ డైరెక్ట్గా మీరు విత్డ్రా కూడా అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.